అందరికి నమస్కారం. ఈరోజు 10th క్లాస్ ఏపీ అండ్ తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఫిజిక్స్ లెసన్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో చాలా 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా గవర్నమెంట్ పిల్లలు ఈ వీడియోస్ చూసినట్లయితే మీకు ఐఐటి లెవెల్లో అందిస్తాను. మ్యాక్సిమం ఐఐటి లెవెల్లో మీకు అందుతుంది. మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. బేసిక్స్ నుంచి నేను చెప్తాను. చాలామంది పిల్లలు నాకు అడుగుతున్నారు, సార్ లైట్ లెసన్స్ 10th క్లాస్ వీడియోస్ చేయండి సార్, ఇంటర్ వీడియోస్ చేయండి సార్, ఆ డిగ్రీ ఇంజనీరింగ్ మాకు వద్దు అంటే నేను అప్పుడు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్, ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా నేను త్వరలో వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నా. అయితే ఈరోజు భాగంగా మనం చాలా ఇంపార్టెంట్ లెసన్ మీకే 10th క్లాస్ వాళ్ళకి ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. బాగా గమనించినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి లైట్. లైట్ అంటే ఏంటి, అది ఎలా ఏమేమి చేస్తుంది అని దాని గురించి నేర్చుకున్న తర్వాత దాని తర్వాత మనం ఆ లైట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందని చూసుకోవాలి. ఆ రిఫ్లెక్షన్ తర్వాత అదే లైట్ ఎలా రిఫ్రాక్షన్ అవుతుంది అనేది టాపిక్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఓకేనా? ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే 10th క్లాస్ పిల్లలు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దీని నుంచి 9 మార్క్స్ వస్తున్నారా? 9 మార్క్స్. 1 మార్క్ కాదు, 2 మార్క్స్ కాదు, మొత్తం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 9 మార్క్స్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే 4 2 మార్క్స్ పడిపోతున్నాయా? 4 2 మార్క్స్. ఇంకా మనం రాయాల్సింది 1 4 మార్క్ మాత్రమే రాయాలి. అంటే లైట్ లెసన్ మనం చదివితే ఖచ్చితంగా 4 2 మార్క్స్. టోటల్గా మీకు క్వశ్చన్ పేపర్లో 3 4 మార్క్స్ ఉన్నట్లయితే 2 మేజర్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఈ కాన్సెప్ట్ నుంచి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పాయింట్ విని నేర్చుకోవాలి. ఎందుకు సార్? ఇక్కడ 8 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్. 8 మార్క్స్లో ఒకటి అప్లికేషన్ మెథడ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో చెప్తారు. అప్లికేషన్ మెథడ్ ఎలా వస్తుందో చెప్పుకుంటాం. కాకపోతే ఒకటి వే డయాగ్రామ్స్ ఉంటాయి, అవి కూడా మీకు చెప్తాను. కాకపోతే ఈ వచ్చిన భాగంలో మనకి వీడ్రా ఎవడు 1 మార్క్ క్వశ్చన్ 1 పడుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదు. అందుకోసం ఈ లెసన్ అంతా చదవాలి. ఈ లెసన్ అంతా ఈ 1 మార్క్ గురించే చదవాలి. ఓకేనా? 8 మార్క్స్ అనగా వచ్చేస్తున్నాయి మనకి. కాకపోతే 1 మార్క్ రావడం చాలా ఇంపార్టెంట్. అయితే లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో మీ అందరికీ కూడా మ్యాక్సిమం 6th బేసిక్స్ తెలుసు. ఓకేనా? అది మళ్ళీ ఇంకొకసారి గుర్తు పెట్టుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఎలా అంటే లైట్ అంటే ఏంటో చూస్తాం. ఫస్ట్ ఈ లైట్ అంటే ఏంటో ఎవరికైనా తెలుసా? ఈ లైట్ అంటే ఎవరికైనా తెలుసా మీకు? నాకు తెలుసు సార్. ఎవరైనా ఉన్నారా? సరే, నేనే చెప్తాను. లైట్ కంటే ముందు మన ఫిజిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిజిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సైన్స్ అనేది చాలా పెద్ద ట్రీ అనుకుంటే, దీని పేరు సైన్స్ అనుకుంటే, ఈ సైన్స్లో మనకి చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా. అందులో వన్ ఆఫ్ ది బ్రాంచ్ వచ్చేసరికి ఫిజిక్స్. ఇది సైన్స్లో వన్ ఆఫ్ బ్రాంచ్. ఇది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు? అసలు ఫిజిక్స్ మనం ఎందుకు చదువుకోవాలి? ఏంటి తెలుసుకోకుండా ముందు చదువుకోవడం బెస్ట్. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్న మనలో ఉండాలి ఫస్ట్. అంతేనా కాదా? ఎందుకు చదువుతున్నాను, అసలు ఏంటిది అనే కాన్సెప్ట్ మీకు తెలిస్తేనే చదవండి. లైట్ ఏదైనా తీసుకోండి ఫిజిక్స్లో. ఫిజిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అయినప్పుడు ఇది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే సింపుల్గా మనకి ఫిజిక్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనర్జీస్. ఎనర్జీ గురించి మీరు నేర్చుకుంటారు. ఓకేనా? అందుకోసమే ఫిజిక్స్ స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలి? మంచి ఎనర్జీగా ఉండాలి. ఎనర్జీస్ అన్నీ కూడా మీరు ఫిజిక్స్లో కవర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, ఓకేనా, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఇలా సో మచ్ ఆఫ్ ఎనర్జీస్ అన్నీ కూడా మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం. కాబట్టి ఫిజిక్స్ అనేది సైన్స్ యొక్క బ్రాంచ్ అయితే ఫిజిక్స్లో మనం నేర్చుకుంది ఓన్లీ ఎనర్జీస్ గురించి నేర్చుకుంటాం. చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు చెప్పండి, లైట్ అనేది ఎంతలో చదువుతున్నాం? ఫిజిక్స్లో చదువుతున్నాం. అప్పుడు లైట్ ఏమవుతుంది? లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చా లేదా? లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ రా.
ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకు ఎనర్జీ అయింది? ఇది ఫిజిక్స్లో కాన్సెప్ట్ కాబట్టి, ఫిజిక్స్ అంటేనే కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఇది లైట్ అనేది కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఇది దేనికి యూజ్ అవుతుందో నాకు చెప్తారా? అండ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ విజన్ పర్పస్. దేనికిరా యూజ్ అవుతుంది? చూడటానికి. ఏదైనా ఆబ్జెక్ట్ని మనం చూడాలి అనుకుంటే మనకి కావాల్సిందే ఈ లైట్. అర్థమైందా మీకు? లైట్ అంటే ఏమని చెప్పాను? లైట్ ఈజ్ ఏ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ విజన్ పర్పస్. ఏదైనా మనం చూడడానికి యూజ్ అయ్యేది లైట్. అయితే సెకండ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు ఇంకొంచెం బేసిక్స్ లోపలికి వెళ్దాం. సెకండ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు చూడండి, సెకండ్ పాయింట్లో మనం ఏం చేద్దామంటే లైట్ తర్వాత ప్రాపర్టీ ఆఫ్ లైట్ రాసుకున్నాం. ప్రాపర్టీ ఆఫ్ లైట్ రా. ప్రాపర్టీ ఆఫ్ లైట్ అంటే ఇక్కడ చూద్దాం. లైట్ ఏ ప్రాపర్టీని కలిగి ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సోర్స్ ఆఫ్ లైట్ ఉందా, మనకి సోర్స్ ఆఫ్ లైట్ని సన్ తీసుకున్నాం. సన్ నుంచి లైట్ ప్రొడ్యూస్ అవుతుందా? లైటింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సన్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఏ ఎనర్జీ? లైట్ ఎనర్జీ. ఓకేనా? అయితే సన్ నుంచి వచ్చే లైట్ రేస్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, బాగా అబ్జర్వ్ చేసినట్లయితే లైట్ రేస్ ఎలా వస్తున్నాయి చెప్పండి నాకు. లైట్ రేస్ ఎలా వస్తున్నాయి? స్ట్రైట్గా వస్తున్నాయి కదా. లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ డైరెక్షన్. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ లైట్. ఓకేనా? ప్రాపర్టీ ఏమవుతుందిరా? ద లైట్, రాసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నీట్గా. ద లైట్ ట్రావెల్స్, ఎలా ట్రావెల్ చేస్తుంది? స్ట్రైట్ డైరెక్షన్ ఓన్లీ. స్ట్రైట్ డైరెక్షన్లో ఉందా లేదా? స్ట్రైట్ డైరెక్షన్ ఓన్లీ. ఇది చిన్నప్పుడు 6th క్లాస్లో చదువుతారా మీరు? ఈ ప్రాపర్టీని 6th క్లాస్లో చదువుతారా? అయితే దీనికి ఇంకొక పేరు ఉంది కదరా, ఏంటది? రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అని చదువుతాం. దీన్ని ఏమో చదువుతారా? రెక్టిలీనియర్ ప్రాపగేషన్. Another property is the name of another property is rectilinear propagation. Recti అంటే rectilinear అంటే స్ట్రైట్, ఇంకేం లేదురా, స్ట్రైట్. ప్రాపగేషన్ అంటే డైరెక్షన్ రా. మొత్తం కలిపితే ఏమైంది? స్ట్రైట్ డైరెక్షన్. అంటే లైట్ ఎప్పుడు కూడా మనకి ఏ డైరెక్షన్లో ఫామ్ చేస్తుంది? స్ట్రైట్గా ట్రావెల్ చేస్తుంది. దాన్నే మనం ఏ ప్రాపర్టీ అంటాం? రెక్టిలీనియర్ ప్రాపగేషన్. ఓకేనా? ద లైట్ ట్రావెల్స్ స్ట్రైట్ డైరెక్షన్ ఓన్లీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి అన్న, ఇది కంప్లీట్ అయిపోయిందా? దీన్ని రఫ్ చేస్తానా? నెక్స్ట్ వచ్చేసరికి మీ నోట్స్ రాసుకోండి. అయితే నెక్స్ట్ బేసిక్స్లో కదా ఇంకో బేసిక్ ఏదైనా ఉందంటే, లైట్కి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్. ఏంటి? బీమ్ ఆఫ్ లైట్. ఈ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటో చూద్దాంరా కాస్త. బీమ్ ఆఫ్ లైట్. ఓకేనా? బీమ్ ఆఫ్ లైట్ ఈరోజు అంతా కలిపి మనం లైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? బీమ్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టార్చ్ ఏదో ఉందా, మీ చేతిలో ఏదో టార్చ్ ఏదో ఉంది. దీన్ని ఆన్ చేసేసరికి లైట్ అనేది ఇలాగా ట్రావెల్ అయింది. అర్థమైందా? ఇలా ట్రావెల్ అయింది. ఇలా ట్రావెల్ అయ్యింది. అయితే బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒక్కరే ఫామ్ అయ్యిందా? గ్రూప్ ఆఫ్ రేస్ ఫామ్ అయ్యిందా? ఇక్కడ ఓన్లీ వన్ రే ఉందా? గ్రూప్ ఆఫ్ రేస్ ఉన్నాయా? చెప్పారా? ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్. అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ రేస్ ఉన్నాయి. ద గ్రూప్ ఆఫ్ లైట్ రేస్ ఈజ్ కాల్డ్, మనం ఏమంటామంటే బీమ్ ఆఫ్ లైట్. ఏమంటాం కదా? ద గ్రూప్ ఆఫ్ లైట్ రేస్ ఈజ్ కాల్డ్ ద గ్రూప్ ఆఫ్
the group of light rays, the group of light rays is called, సింపుల్ గా మనం ఏం చెప్తాము, బీమ్ ఆఫ్ లైట్. బీమ్ ఆఫ్ లైట్, ఓకేనా. బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటని చెప్పొచ్చురా, ద గ్రూప్ ఆఫ్ లైట్ రేస్. ఇలా గ్రూప్ గా ఉన్నట్లయితే లైట్ రేస్ ని, వాటినే మనం సింపుల్ గా బీమ్ ఆఫ్ లైట్ అని చెప్తాం, ఓకేనా. తర్వాత బీమ్ ఆఫ్ లైట్, బీమ్ ఆఫ్ లైట్ 3 టైప్స్. బీమ్ ఆఫ్ లైట్ 3 టైప్స్. ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? మీలో ఎవరికైనా బీమ్ ఆఫ్ లైట్ ఎన్ని టైప్స్ అని చెప్పాను? 3 టైప్స్ అని చెప్పాను కదా. మీలో ఎవరికైనా గుర్తుందా? నాకు చెప్తారా బీమ్ ఆఫ్ లైట్? ఓకే, మనం చూద్దాం. బీమ్ ఆఫ్ లైట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. వెరీ గుడ్, చాలా మంది చెప్తున్నారు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ తర్వాత ఎవరైనా చెప్తారా సెకండ్ వన్? వెరీ గుడ్, చాలా మంది చెప్తున్నారు కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్, బీమ్ ఆఫ్ లైట్, ఓకేనా. కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్, తర్వాత డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. ఇవి 3 టైప్స్ రా. డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ ఏం చెప్పుకున్నాం? నెక్స్ట్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేసాం? ద గ్రూప్ ఆఫ్ లైట్ రేస్. ఇలాగా ఒక సోర్స్ నుంచి లైట్ రేస్ అన్ని గ్రూప్గా వచ్చే ప్రాసెస్నే మనం బీమ్ ఆఫ్ లైట్ అంటాం. బీమ్ ఆఫ్ లైట్ ఎన్ని టైప్స్ అని చెప్పాను? 3 టైప్స్ అని చెప్పుకున్నాం. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్, డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా. ఇది మీకు రిఫ్లెక్షన్లో కానీ రిఫ్రాక్షన్లో కానీ యూజ్ అవుతుంది. ఎక్కడ యూజ్ అవుతుందో చెప్తాను, ఓకేనా. ఇప్పుడు చెప్పను, అప్పుడు కాన్సెప్ట్ అయ్యేటప్పుడు మీకు బీమ్ ఆఫ్ లైట్ చెప్పాను కదా, అది ఇక్కడ యూజ్ అవుతుందిరా అని చెప్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఏమన్నా? ఫస్ట్ బీమ్ ఆఫ్ లైట్లో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే, ఒక సోర్స్ని తీసుకుందాం. మళ్ళీ ఒక సోర్స్ని తీసుకుందాం. ఈ సోర్స్ నుంచి లైట్ రేస్ ఏమని చెప్పాను నేను? ఇలా ట్రావెల్ అవుతుందని చెప్పాను కదా. ఇలా ట్రావెల్ అయ్యే లైట్ రేస్ ఎక్కడ కూడాను ఒకదాని మీద ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వదు. ఎలా ఉంటాయంటే ఈ లైట్ రేస్ కూడాను ఒకదానికి ఒకటి ప్యారలల్గా ఉంటుంది. ఈ రెండు చూడండి లైట్ రేస్ యాజ్ కంపేర్ విత్ ఈ రెండింటిని మనం తీసుకున్నట్లయితే ఈ రెండు రేస్ ఎలా ఉన్నట్లు? ఇలా ఉన్నాయి కదా, ప్యారలల్గా ఉన్నాయి కదా. దీన్నే మనం ఏమంటామంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ద లైట్ రేస్ parallel to each other. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటే లైట్ రేస్ ఒకదానికి ఒకటి ఎలా ఉంటుందిరా? ప్యారలల్గా ఉంటుంది. దీన్నే మనం ఏమని చెప్తాం? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అని చెప్తాం, రైటేనా? అయితే ఇప్పుడు చూడండి, ఐఐటి బిట్లో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్, సింపుల్గా ఏమడిగాడు చూడండి, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 ప్యారలల్ లైట్ రేస్ అని అడిగాడు. చెప్పగలరా? ఆన్సర్ చేయగలరా ఎవరైనా? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 ప్యారలల్ లైట్ రేస్ అని అడిగాడు. ఎవరైనా ఆన్సర్ చేయగలరా? రైట్ నాన్న. ఎంత చూడండి, ఎప్పుడూ కూడాను 0 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది? ద యాంగిల్ బిట్వీన్, ఇక్కడ రాస్తాను, ద యాంగిల్ బిట్వీన్ B/W అంటే బిట్వీన్ అని అర్థం, ఓకేనా. ద యాంగిల్ బిట్వీన్ 2 ప్యారలల్ light rays is 0 degrees నాన్న.
ఎందుకు సార్ అంటే ఇవి ఎక్కడా కూడా వితౌట్ ఇంటర్సెక్టింగ్. మనకి రెండు రేస్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అయితేనే అక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందిరా, యాంగిల్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఈ రెండు రేస్ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది కాబట్టి మనకి యాంగిల్ ఫామ్ అయిందిరా. ఒకవేళ ఈ రెండు రేస్ ఇలా ఉంటే ఇక్కడ యాంగిల్ ఫామ్ అయిందా? ఎటువంటి యాంగిల్ ఫామ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ రెండు కూడాను ఎక్కడా కూడాను ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన యాంగిల్ ఎంత ఉందంటే ఏమో చెప్తారు, 0 degrees. ఇది నాట్ ఓన్లీ ఫిజిక్స్ బిట్ నాన్న, ఇది మ్యాథ్స్ బిట్ కూడా. ఎందుకంటే ద యాంగిల్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అన్నా కూడాను మనకి ఎంత అవుతుందిరా, 0 degrees అవుతుంది కదా. అది ఓకే. నెక్స్ట్ కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ రా. కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ బాగా గుర్తుపెట్టుకోవాలన్నా, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ రా, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ రా. సెకండ్ వన్ కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ రా. కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ 1 మినిట్ రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను. ఓకే. కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటో చూద్దాం నాన్న కాస్త. చూడండి రా, ఒక సోర్స్ నుంచి లైట్ రేస్ ఇలా బయటకు వస్తాయిరా. ఈ కన్వర్ట్ అయ్యే పాయింట్ అంటే ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్నే మనం ఏమంటామంటే కన్వర్జింగ్ పాయింట్ అంటాం. ఈ పాయింట్నే మనం ఏమంటామంటే కన్వర్జింగ్ పాయింట్ అంటాం. ఓకేనా? ఈ పాయింట్ని మనం కన్వర్జింగ్ పాయింట్ అంటాం. అంటే సోర్స్ నుంచి వచ్చే లైట్ రేస్ ఇలా వస్తాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ సన్ దగ్గర నుంచి లైట్ రే వస్తుంది కదా అంటే అక్కడికి లైట్ రేస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. కన్వర్జ్ అవ్వడం అంటే మీట్. ఓకేనా? The all light rays, the group of light rays meet one point. That point is called converging point. అంటే కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ రే అంటే లైట్ రేస్ అంటే ఏమో చెప్తారు, ద లైట్ రేస్ ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్. దట్ పాయింట్ ఆఫ్ ద బీమ్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అని చెప్తాం. ద లైట్ రేస్ convergent at one point. ఒక పాయింట్ దగ్గర కన్వర్జెంట్ ఉంటుంది. ద కన్వర్జెంట్ రేస్ ఈజ్ కాల్డ్, ఆ కన్వర్జ్ అయ్యే రేస్నే మనం ఏమంటామంటే కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అన్నాం. కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అని చెప్తాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు అవసరం లేదు, బేసిక్స్ మీరు రాసుకుంటే బాగుంటుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇప్పటికైనా యూజ్ అవుతుంది. 10th ఆఫ్టర్ ఇంటర్ తర్వాత డిగ్రీ ఏ చదువుకున్నా, ఇంజనీరింగ్ చదువుకున్నా యూజ్ అవుతుంది. అంటే లైట్ రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యేదాన్ని మనం కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం సింపుల్గా. ఓకేనా? తర్వాత డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి చెప్పుకుందాం. ద గ్రూప్ ఆఫ్ లైట్ రేస్ డిస్పర్స్ ఇంటూ ఆల్ డైరెక్షన్స్. చూద్దాం దీని గురించి కూడా. డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ థర్డ్ వన్ డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఒక సోర్స్ నుంచి, ఇది సన్ అనే సోర్స్ నుంచి ఈ పాయింట్ నుంచి అన్ని వైపులు లైట్ అవుతుంది, ఇలాగ డైవర్ట్ అవుతుంది లేదా లైట్. ఇలా డైవర్ట్ అయ్యే బీమ్నే మనం ఏమంటామంటే సింపుల్గా డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ద లైట్ రేస్ డిస్పర్స్ ఇంటూ ఆల్ సైడ్స్. దీన్నే మనం ఏమంటాం
divergent beam of light. This rays is called divergent beam of light. అంటే స్ప్లిట్ అయిపోవాలన్నమాట divergent beam of light. ఇది మనకి beam of light. beam of light లో 3 టైప్స్ ఈవెన్ చెప్పుకున్నాం. parallel beam of light, convergent beam of light, divergent beam of light. డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్, కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఇప్పుడు మీరు కన్వర్జింగ్ అన్నారనుకో, మీరు అందరూ కూడా పిల్లలందరూ కూడా స్కూల్ బెల్ కొట్టగానే ఏమవుతారా, అందరూ కూడా మీటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మీట్ అవుతారు, అంతే అసెంబ్లీకి మీట్ అవుతారు, రైటేనా? దీన్ని మనం ఏమంటాం, అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చేదాన్ని కన్వర్జింగ్ అంటాం, ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతారు. అదే మీరు ఒకే పాయింట్ నుంచి ఉండి డిస్పర్స్ అయిపోండి అంటే స్కూల్ డిస్పర్స్ అనేటప్పటికి ఏమవుతుంది, అందరూ కూడా వేరు డైరెక్షన్లో డిస్పర్స్ అవుతారు కదా, అంటే లైట్ అనేది అలాగే డైవర్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం, దీన్ని కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది మీ లైవ్ ఎగ్జాంపుల్ అది, కానీ లైట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను రాసిన డెఫినేషన్స్, ఓకేనా? నెక్స్ట్ వన్ లైట్లో లాస్ట్ టైప్ ఆఫ్ బేసిక్స్ అన్న. లాస్ట్ టైప్ ఆఫ్ బేసిక్స్ లో ఇంపార్టెంట్ ఎవరంటే లైట్ ఇన్ మీడియంస్. లైట్ కొన్ని మీడియంస్ లో ట్రావెల్ అవుతుంది. చూద్దాం, లైట్ మ్యాక్సిమం 2 మీడియంస్ లో ట్రావెల్ అవుతుందంట. ఒకటి ఎయిర్. లైట్ అనేది ఎక్కడ ట్రావెల్ అవుతుందా, ఎయిర్లో ఒకటి. లైట్ అనేది మరి కొంచెం డెప్త్కి వెళ్తే కొన్ని మీడియంస్లో ట్రావెల్ చేస్తుందిరా, ఓకేనా? ఇంకొన్ని మీడియంస్లో ట్రావెల్ చేస్తుంది. ఎయిర్నే మనం ఏమంటామంటే ఈ మీడియంనే రేరర్ మీడియం అంటాం రా, రేరర్. ఈ మీడియంస్ మనం తీసుకుంటున్న మీడియంస్ లేదా మెటీరియల్స్ అని చదవండి. మనం తీసుకుంటున్న కొన్ని మెటీరియల్స్లో కూడా లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఈ మెటీరియల్స్నే మనం ఏ మీడియం అంటామంటే డెన్సర్. అర్థమైందా? రేరర్, డెన్సర్ అని చదువుతాం. నెక్స్ట్ ఇది మనం ఆప్టిక్స్లో మీన్స్ లైట్ లెస్లో యూజ్ చేసే వర్డ్స్ ఇవి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎయిర్నే మనం ఏమంటామంటే రేరర్ అని పిలుస్తాం, ఎప్పుడు లైట్ లెస్ వరకు. నెక్స్ట్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా లైట్ ట్రావెల్ చేసే మెటీరియల్స్ అన్నింటినీ కూడా మనం డెన్సర్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? అయితే ఈ మీడియంకి ఇంకొక పేరు ఉందిరా, ఓకేనా? మీకు తెలుసు లైట్ ట్రావెల్స్ ఇన్ 3 మీడియంస్ నేర్చుకుంటారు. ఈ మీడియంనే ట్రాన్స్పరెంట్ మీడియం అని చదువుతాంరా. దీన్నే మనం ఏమని చదువుతాంరా, ట్రాన్స్పరెంట్ మీడియం అని చదువుతాం, ఓకేనా? ట్రాన్స్పరెంట్ మీడియం. తర్వాత ఈ మీడియం వచ్చేసరికి ట్రాన్స్లూసెంట్ మీడియం అని చదువుతాంరా, ట్రాన్స్లూసెంట్ మీడియం, ఓకేనా? ఇంకొక మీడియం ఉందిరా, దాని తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఆ మీడియం కూడా ఉంటుంది, ఆ మీడియం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇందులోనే చెప్తాను, మీకు కంగారు పడకండి. ఎయిర్ ఒకటి ఉంటుంది, మెటీరియల్స్ ఒకటి ఉంటుంది. లైట్ మీడియంస్లో ఎయిర్నే మనం రేరర్ అంటాం, మెటీరియల్స్ని డెన్సర్ అంటాం. దీన్ని ట్రాన్స్పరెంట్ మీడియం అంటాం, దీన్ని ట్రాన్స్లూసెంట్ మీడియం అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ఇది చూద్దాం. ట్రాన్స్పరెంట్ అంటే డెఫినేషన్ ఏంటంటే ద లైట్ ట్రావెల్స్ ఇన్ ఫ్రీలీ, చాలా ఫ్రీగా ట్రావెల్ చేస్తుంది ఈ మీడియంలో. అంటే ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో తెలిసి ఎయిర్లోనా మీకు వ్యాక్యూమ్లో లైట్ స్పీడ్ చెప్పనా, సి. వ్యాక్యూమ్లో లైట్ స్పీడ్ ఏ లెక్కతో ఐడెంటిఫికేషన్ చేస్తామా, సి అని చేస్తాం. సి ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, లేదా 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. ఏదన్నా ఒకటే లైట్ స్పీడ్, ఒకవేళ కిలోమీటర్ పర్ సెకండ్లో అయితే 3 × 10⁵ అవుతుంది. అదే మీటర్ పర్ సెకండ్లో చెప్పాలనుకుంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అయితే ఇక్కడ లైట్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుందని చెప్పాను, ఫ్రీగా ట్రావెల్ చేస్తుంది ఎయిర్లో.
చూడండి, యాజ్ కంపేర్ విత్ మీకు హౌస్ విండో తీసుకోండి. విండో ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఒక్కసారి చూసుకున్నట్లయితే విండోకి గ్లాస్ ఉంది. గ్లాస్ విండోని క్లోజ్ చేయండి, లైట్ అంత ఎక్కువగా ట్రావెల్ చేయదు. గ్లాస్ విండోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసరికి లైట్ ఎక్కువగా ట్రావెల్ అవుతుంది కదా, ఎందుకంటే ఎయిర్ మీడియంలో లైట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందని చెప్పాను? 3 × 10⁸. లైట్ స్పీడ్ని మనం దేంతో ఐడెంటిఫికేషన్ చేస్తామా? సి. ఓకేనా? సి మీన్స్ లైట్ స్పీడ్, గుర్తుపెట్టుకోండి. సి మీన్స్ ఏంటన్నా? స్పీడ్ ఆఫ్ లైట్ అంట, లైట్ స్పీడ్. ఎందుకు యూనిట్స్ చూడండి, మీటర్/సెకండ్లో వచ్చింది కదా. యూనిట్స్ స్పీడ్కే కదా మరి, మీటర్/సెకండ్ యూనిట్. అదే లైట్ స్పీడ్కి 3 × 10⁸ మీటర్/సెకండ్. దిస్ ఇస్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా? అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందిరా ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్లో, ఎయిర్లో. తర్వాత ఇక్కడికి రండి, ఇక్కడ కూడా లైట్ ట్రావెల్ చేస్తుందిరా. ద లైట్ ట్రావెల్స్, ఇందులో కూడా లైట్ ట్రావెల్ చేస్తుంది. ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఆయిల్ పేపర్, మీరు చిన్నప్పుడు ఈ యాక్టివిటీస్ చేశారు కదా. ఆయిల్ పేపర్స్లో లైట్ ట్రావెల్ చేస్తుందంటే పేపర్ని ఆయిల్ రాసి ఒకసారి లైట్ని చూడండి, ఒకసారి లైట్ని కొట్టి వెనక్కి లైట్ ట్రావెల్ చేస్తుంది. కానీ ఎయిర్లో చేసినంత క్లియర్గా ఆయిల్ పేపర్స్లో చేయదు. అలాంటి వాటిని మనం మెటీరియల్స్ అంటాం. ఆ మెటీరియల్నే మనం ట్రాన్స్లూసెంట్ మెటీరియల్కి ఒక ఎగ్జాంపుల్. ఆయిల్ పేపర్స్, విండో గ్లాస్ ఇప్పుడు చెప్పాను కదా. విండో గ్లాస్ చూడండి, అంత లైట్ ఎక్కువగా రాదని చెప్పాను. ఓకేనా? ఆ విండో గ్లాస్ కూడా ఒక ట్రాన్స్లూసెంట్ మీడియం. ఇక్కడ లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది? లైట్ ట్రావెల్స్ ఇన్ పార్షియల్లీ, కొద్దిగా ట్రావెల్ చేస్తుంది. ఎగిరంత కాకపోయినా తక్కువ చేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఎయిర్ అని రాస్తారు. దీనికి ఎగ్జాంపుల్ మీకు తెలుసు అందరికీ, ఆల్రెడీ నోట్ చేశాను. ఆయిల్ పేపర్స్, విండో గ్లాసెస్ ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ కింద వస్తుంది. సార్ ఇంకొకటి వదిలేసాం సార్, ఎవరినంటే థర్డ్ వన్ ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకున్నానా, ఇది కూడా ఒక మీడియమే, లైట్ యొక్క మీడియమే. ఓకేనా? దీని పేరు ఒపాక్యూ మీడియం రా. ఏ మీడియం? ఒపాక్యూ మీడియం. ఈ మీడియంలో లైట్ ఎలా ట్రావెల్ చేస్తుందో చూద్దాం. అసలు ఈ మీడియంలో లైట్ ట్రావెల్ చేయదు, అందుకోసం నేను చెప్పాను, రెండేనే చెప్పాను మేజర్. ఫస్ట్ వన్ ఎయిర్ అని చెప్పాను, సెకండ్ వన్ మెటీరియల్ చెప్పాను. అయితే లైట్ ట్రావెల్ చేయడం ఉంటాయి కదా, అన్నీ కూడా మనకు ఒపాక్యూ మీడియంలో వస్తుంది. లైట్ డస్ నాట్ ట్రావెల్స్, అసలు ట్రావెల్ చేయదు అనమాట. లైట్ డస్ నాట్ ట్రావెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీస్ అనేవి ఒక ఎగ్జాంపుల్ అయితే, రాక్స్, ఓకేనా, ట్రీస్, ఇవన్నీ కూడా మనకి ఒపాక్యూ మీడియంస్ అవుతాయి. ఒపాక్యూ మీడియం అంటే ఈ మెటీరియల్స్ నుంచి లైట్ బ్యాక్ సైడ్కి వెళ్ళకూడదు, అలాంటివన్నీ కూడా ఒపాక్యూ మీడియంస్ అవుతాయి. అయితే మనకి ఒపాక్యూ మీడియంలో షాడో అనేది రిలీజ్ అవుతుంది, అంతే కదా, సింపుల్గా రిలీజ్డ్. ఓకేనా? షాడోస్ అనేవి ఫామ్ చేస్తాయి అనమాట ఒపాక్యూ మీడియంలో. ఇది మనకి బేసిక్స్ ఆఫ్ లైట్. లైట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. లైట్ స్పీడ్ నుంచి మెటీరియల్స్, మీడియమ్స్ అన్నీ నేను చెప్పాను. ఓకేనా? ఇదంతా టోటల్ బేసిక్స్ ఆఫ్ లైట్. మనం నెక్స్ట్ సెషన్స్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చెప్పుకుందాం. ఆ తర్వాత సెషన్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చెప్పుకుందాం. ప్రాబ్లమ్స్ చేద్దాం. నేను ఒక 2 ప్రాబ్లమ్స్ చేస్తాను, మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను. ఇలా చేస్తే మనం కాస్త ముందుకెళ్దాం. గవర్నమెంట్ పిల్లలకి బాగా వినండి, ఈ లెసన్కే ఇంకొక పేరు పెడతాను నాన్న, దాన్నే మనం ఆప్టిక్స్ అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటన్నా? ఆప్టిక్స్ అంటాం. ఆప్టిక్స్ అనేది మీకు ఇంటర్మీడియట్లో ఐఐటీలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నేర్చుకొని బాగా వెళ్ళండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా మీ స్టూడెంట్స్ అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.